చాలా మందికి ఉన్న అపోహ ఏంటి అని అంటే రూఫ్ మీద సోలార్ ఇన్స్టాల్ చేసుకుంటే రూఫ్ పాడైపోద్ది అనుకుంటారు. రాంగ్ అండి. కోర్స్ మనము యాంకర్ బోల్ట్స్ తో లెగ్స్ అనేది ఇన్స్టాల్ చేస్తాము. ఇన్స్టాల్ చేసినప్పుడు 1.5 ఇంచ్ ఆర్ 2 ఇంచెస్ యాంకర్ బోల్ట్ ఇన్స్టాల్ చేస్తాము. అలా చేసి వదిలేయ కదండి, దానికి మనము కాంక్రీట్ తో సాలిడ్ గా పిల్లర్ అనేది మనం బిల్డ్ చేయాలి. అప్పుడు మాత్రమే అది ఉంటుంది అనమాట. అది రికమెండెడ్. చాలా మంది టైం తీసుకుంటారు. ఎప్పుడైతే మనం ఇన్స్టాల్ చేసామో అక్కడ నుంచి పిల్లర్ కన్స్ట్రక్ట్ చేయడానికి 1-2 days టైం తీసుకుంటారు. ఎంత త్వరగా మనం బిల్డ్ చేసుకుంటే పిల్లర్ని అంత మంచి స్ట్రాంగ్నెస్ ఉంటుంది. మనము ఒక విలేజ్ లో చేసాము, దాదాపుగా ఒక 50 or 60 years ఏజ్ బిల్డింగ్ అది. దానికి ఇన్స్టాల్ చేసాము. ఎటువంటి లీక్స్ కానీ ఎటువంటి అదర్ ఇష్యూస్ కానీ లేవండి. దాని మీద కూడా ఒక సపరేట్ వీడియో చేస్తాను, ఒక చిన్న షార్ట్ కానీ పెద్ద వీడియో కానీ చేస్తాను విత్ పర్మిషన్ ఆఫ్ కస్టమర్. అది కూడా మీరు చూద్దరు. కానీ ఇంకోటి చాలా మంది ఏమనుకుంటున్నారు అని అంటే సోలార్ అనేది బాగా ఖర్చుతో కూడుకున్నది అని. రాంగ్ అండి. మీకు సోలార్ కనుక మీకు ఎంతైతే ఎలక్ట్రిసిటీ బిల్ వస్తుందో దాని ప్రకారం చూసుకుంటే ఒక 3 years or 5 years ఆఫ్ టైం, అంటే ఆ టైంలోనే మీరు రీపేమెంట్ చేసుకోగలిగే లాగానే సోలార్ అనే అంత కాస్టే ఉంటుంది, కానీ అంతకన్నా ఎక్కువ ఉండదండి. సో ఇది సోలార్కి సంబంధించిన కొన్ని మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ అండి. ఇంకొన్ని మరిన్ని వీడియోస్ కోసం మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసేయండి.